హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హైటెక్ గైడ్. 2025 వచ్చేస్తుంది. మరి 3D మోడలింగ్, రెండరింగ్ కోసం ఒక ప్రొఫెషనల్ వర్క్ స్టేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? ఏ CPU వాడాలి, ఏ GPU అయితే బెస్ట్? అబ్బో, భలే కన్ఫ్యూజన్ కదా. డోంట్ వరీ, ఈరోజు మనం ఈ టాపిక్ని కొంచెం లోతుగా చూద్దాం, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం. అసలు పాయింట్ ఏంటంటే, అందరికీ ఒకటే బెస్ట్ కంప్యూటర్ అని ఉండదు. మీ వర్క్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి 3 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించే ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం, నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్కి బెస్ట్ బై లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు, మర్చిపోకండి. అవును, మనం స్టార్ట్ చేసే ముందు 3D వర్క్లో బేసిక్లీ 2 రకాలుంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యాక్టివ్ వర్క్, అంటే మోడలింగ్, స్కల్ప్టింగ్, యానిమేషన్ లాంటివన్నమాట. దీనికి సింగిల్ కోర్ CPU పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. అంటే క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. క్లాక్ స్పీడ్, లేకపోతే మీరు పని చేసేటప్పుడు వ్యూ పోర్ట్ ల్యాగ్ అవుతుంది. అరే, ఎందుకింత స్లో అనిపిస్తుంది. కరెక్ట్. అబ్బా, భలే చిరాకొస్తుంది అలా అయితే. మరి రెండో రకం ఏంటి? రెండోదొచ్చి ప్యాసివ్ వర్క్, అంటే ఫైనల్ రెండరింగ్ లేదా పెద్ద పెద్ద సిమ్యులేషన్స్ రన్ చేయడం లాంటివి. వీటికి ఎక్కువ CPU కోర్స్ కావాలి లేదా చాలా పవర్ఫుల్ GPU అవసరం, ఎందుకంటే ఇవి ప్యారలల్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ ఆధారపడతాయి. ఓకే. అంటే ఒకటి యాక్టివ్ వర్క్కి సింగిల్ కోర్ స్పీడ్, రెండోది ప్యాసివ్ వర్క్కి ఎక్కువ కోర్స్ లేదా GPU పవర్. అంటే ఒకే సిస్టంలో 2 టాప్ లెవెల్లో ఉండటం కొంచెం కష్టమే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే మనం 3 స్పెసిఫిక్ బిల్డ్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్. సో మొదటిది చూద్దాం. బిల్డ్ 1, ద వ్యూ పోర్ట్ అండ్ యానిమేషన్ స్పెషలిస్ట్. ఎవరైతే మోడలింగ్, యానిమేషన్ ఎక్కువ చేస్తారో, వ్యూ పోర్ట్ అస్సలు ల్యాగ్ అవ్వకూడదు, స్మూత్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళకిది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి CPU వచ్చి ఇంటెల్ కోర్ అల్ట్రా 9 285K. దీని సింగిల్ కోర్ స్పీడ్ అంటారా, సూపర్. మాయా, బ్లెండర్ లాంటి సాఫ్ట్వేర్లలో భలే స్మూత్గా, రెస్పాన్సివ్గా ఉంటుంది. ఖచ్చితంగా చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఇక GPU విషయానికొస్తే NVIDIA RTX 1590, అది కూడా 32GB VRAM ఉన్నది బెస్ట్ ఆప్షన్. ఈ 32GB VRAM ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, పెద్ద సీన్స్, హై రెజల్యూషన్ టెక్స్చర్స్తో పనిచేసేటప్పుడు మెమరీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అవును కదా. ప్రొఫెషనల్ వర్క్కి 16GB VRAM ఉన్న RTX 5080 కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. ఇక ర్యామ్ 64GB DDR5 UDIM, ముఖ్యంగా 2x32GB స్టిక్స్ వాడటం మంచిది. 4 స్టిక్స్ కన్నా ఇవి ఎక్కువ స్టేబుల్గా పనిచేస్తాయనంటారు. ఓహో, అది మంచి పాయింట్. స్టెబిలిటీ ఇంపార్టెంట్ కదా. మరి పవర్ సప్లై 1200 వాట్స్ ఉండాలి. అది కూడా ATX 3.1 రేటెడ్ PSU తీసుకోవాలి. ATX 3.1, అదెందుకంత స్పెసిఫిక్గా? పాతవి సరిపోవా? మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే ఈ కొత్త RTX 50 సిరీస్ GPUలు అప్పుడప్పుడు సడన్గా ఎక్కువ పవర్ లాగేస్తాయి. వాటిని పవర్ స్పైక్స్ అంటారు. ATX 3.1 స్టాండర్డ్ ఆ స్పైక్స్ని హ్యాండిల్ చేసేలా డిజైన్ చేశారు. పాత PSUలైతే లోడ్ ఎక్కువైనప్పుడు సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. 1000 వాట్ అయితే అస్సలు సరిపోదు. సో ఈ బిల్డ్ మోడలర్స్, యానిమేటర్స్, జర్నలిస్టులకి చాలా మంచి ఆప్షన్. అద్దుకం క్లియర్గా ఉంది. సరే, ఇక రెండో బిల్డ్, ది GPU రెండరింగ్ పవర్ హౌస్. రెండరింగ్ టైమే డబ్బు అనుకునే వాళ్ళకి, అంటే రెండరింగ్ చాలా ఫాస్ట్గా అవ్వాలి, ప్రాజెక్ట్స్ త్వరగా డెలివర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది సూపర్బ్ చాయిస్. ముఖ్యంగా రెడ్ షిఫ్ట్, వీరే GPU, ఆక్టేన్, సైకిల్స్ లాంటి GPU బేస్డ్ రెండర్స్ వాడేవాళ్లకు భలే సెట్ అవుతుంది. దీనికి CPUగా AMD Ryzen 9 9950X. ఇదొక మంచి ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. సింగిల్ కోర్ ఓకే, కొన్ని మల్టీకోర్ టాస్కుల్లో ఇంటెల్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కదా. అవును, ఇది మంచి బ్యాలెన్స్డ్ CPU. కానీ ఇక్కడ అసలు హీరో GPU. ఈ బిల్డ్లో ఒకటి కాదు, ఏకంగా 2 NVIDIA RTX 5090 32GB కార్డ్స్ వాడుతున్నాం. వావ్, 2 5090లా? అయితే ఇక్కడో పెద్ద విషయం ఉంది. అదేంటంటే, మామూలు ఎయిర్ కూల్డ్ 5090 కార్డ్స్ చాలా లావుగా ఉంటాయి. అంటే 3.5 నుంచి 4 స్లాట్ సైజ్. రెండింటిని పక్కపక్కన పెట్టడానికి మదర్బోర్డ్లో స్థలం సరిపోదు. అవి హీట్ కూడా ఎక్కువ అవుతాయి. అందుకే ఖచ్చితంగా లిక్విడ్ కూల్డ్ మోడల్స్ మాత్రమే వాడాలి. ఇవి 2 స్లాట్ సైజ్లోనే ఉంటాయి. ఓకే, లిక్విడ్ కూల్డ్. అవును, దీనికోసం స్పెషల్ EATX సైజ్ కేస్ కావాలి. ఇంకా PCIe స్లాట్స్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్న మదర్బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రెండరింగ్ స్పీడ్ దాదాపు రెట్టింపు అవుతుంది. దీనికి తగ్గట్టుగా ర్యామ్ కూడా 128GB DDR5 UDDM కావాలి. అంటే 4x32GB స్టిక్స్. మొత్తం 64GB VRAM కదా, దాన్ని సపోర్ట్ చేయాలి. ఇక PSU అయితే 1600 వాట్స్ నుంచి 2200 వాట్స్ ATX 3.1 రేటెడ్ ఉండాలి. ఇది కంపల్సరీ, తక్కువ అస్సలొద్దు. అబ్బో, 1600 వాట్స్, 2 5090లంటే రెండరింగ్ నిజంగా రాకెట్ స్పీడ్లో అయిపోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ డ్యూయల్ GPU పవర్ హౌస్ బిల్డ్ మీ డ్రీమ్ అయితే, ఆ లిక్విడ్ కూల్డ్ RTX 5090ల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ చూడండి. బెస్ట్ డీల్స్ అక్కడే ఉంటాయి. టైం వేస్ట్ చేయకండి. సరే, ఇప్పుడు మూడో బిల్డ్ కొద్దాం. ది నో కాంప్రమైజ్ CPU అండ్ సిమ్యులేషన్ వర్క్ స్టేషన్. ఇది ఎవరికంటే ఆర్నాల్డ్ CPU, కీషాట్ CPU లాంటి CPU బేస్డ్ రెండరర్స్ వాడేవాళ్లకి,
లేదా హ్యూడీనీలో పెద్ద ఫ్లూయిడ్ ఫైర్ సిమ్యులేషన్స్ చేసే టాప్ టియర్ స్పెషలిస్ట్ల కోసం. దీనికి సిపియుగా AMD Ryzen Threadripper 7980X, ఏకంగా 64 కోర్లు. సిపియు రెండరింగ్లో దీని పర్ఫార్మెన్స్కి అస్సలు తిరుగులేరు. నిజమే, పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ ఆఫ్ ఉంది. థ్రెడ్రూపర్లో కోర్లు ఎక్కువ ఉంటాయి కదా, సో క్లాక్ స్పీడ్ బిల్డ్ 1లో చూసిన ఇంటెల్ సిపియు అంతా ఎక్కువగా ఉండదు. అంటే మోడలింగ్ చేసేటప్పుడు వ్యూపోర్ట్ రెస్పాన్సివ్నెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకే, అది గమనించాలి. మరి ర్యామ్ సంగతేంటి? దీని కూడా 128 జీబీనా? యా, 128 జీబీ లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఇది DDR5 ECC రిజిస్టర్డ్ ర్యామ్, అంటే RDIMM. సాధారణ కంప్యూటర్లలో వాడే UDIMM ర్యామ్ ఇందులో పనిచేయదు, అస్సలు పనిచేయదు. ECC RDIMM అవేంటి? మామూలు ర్యామ్ కన్నా ఎందుకు బెటర్? వాటి స్పెషాలిటీ ఏంటి? RDIMM అంటే రిజిస్టర్డ్ మెమరీ. ఎక్కువ ర్యామ్ స్టిక్స్ వాడినప్పుడు ఇది సిగ్నల్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ECC అంటే ఎర్రర్ కరెక్టింగ్ కోడ్. ఇప్పుడు గంటల తరబాడి, రోజుల తరబాడి రెండర్స్ లేదా సిమ్యులేషన్స్ రన్ అవుతాయి కదా, అవును. ఆ టైంలో చిన్న మెమరీ ఎర్రర్స్ రావచ్చు. ECC ఆ ఎర్రర్స్ని ఆటోమేటిక్గా కరెక్ట్ చేసి సిస్టమ్ క్రాష్ అవ్వకుండా కాపాడుతుంది. అందుకే లాంగ్ రన్ అయ్యే ప్రొఫెషనల్ వర్క్ స్టేషన్స్కి ఇది చాలా ముఖ్యం, స్టెబిలిటీ కోసం. దీనికి స్పెషల్ TRX 50 మదర్బోర్డ్ కావాలి. PSU కూడా చెప్పినట్టే 1600 వాట్స్, 2200 వాట్స్, ATX 3.1 రేటెడ్. ఇంకా థ్రెడ్రిపర్ చాలా హీట్ అవుతుంది, సో దానికి స్పెషల్ STR5 సాకెట్ కూలర్ కూడా అవసరం. ఓకే, అంటే స్టెబిలిటీ విషయంలో ఇది కింగ్ అన్నమాట. సూపర్. క్విక్గా ఒకసారి కంపాటబిలిటీ పాయింట్స్ గుర్తు చేసుకుందామా, కన్ఫ్యూజ్ అవ్వకుండా? తప్పకుండా. మెయిన్గా గుర్తుంచుకోవాల్సినవి: 1. 3 బిల్డ్స్లో CPU సాకెట్స్ వేరువేరు. ఇంటెల్ LGA 1851, AMD AM5, AMD STR5. సో CPUకి కరెక్ట్ మదర్బోర్డ్ మాత్రమే తీసుకోవాలి. 2. ర్యామ్ టైప్ చాలా ముఖ్యం. UDIMM వేరు, RDIMM ECC వేరు. ఇవి ఇంటర్చేంజబుల్ కావు. 3. డ్యూయల్ GPU సెటప్కి ఖచ్చితంగా లిక్విడ్ కూల్డ్ కార్డ్స్, EATX కేస్, సరైన స్లాట్ స్పేసింగ్ ఉన్న మదర్బోర్డ్, ఇంకా హెవీ PSU 1600W+ కంపల్సరీ. 4. సింగిల్ GPU బిల్డ్ అయినా సరే మినిమం 1200W ATX 3.1 PSU ఉండాల్సిందే. రైట్. ఇంకో గుడ్ న్యూస్, RTX 50 సిరీస్ GPUలు లాంచ్ అయిన కొత్తలో కొన్ని సాఫ్ట్వేర్లలో అంటే రెడ్ షిఫ్ట్, వీరే లాంటి వాటిలో కొంచెం స్లోగా ఉన్నాయని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ డ్రైవర్స్ 572.16+ ఇంకా అప్డేటెడ్ సాఫ్ట్వేర్లతో ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. అంత సెట్. సో ఫైనల్గా ఎవరు ఏ బిల్డ్ వైపు వెళ్ళాలి? ఒక్క మాటలో చెప్పాలంటే చాలా సింపుల్. మీ ప్రాబ్లంని బట్టి డిసైడ్ అవ్వాలి. 1. మీ మెయిన్ ప్రాబ్లం వ్యూపోర్ట్ ల్యాగ్ అవ్వడం, మోడలింగ్ యానిమేషన్ స్మూత్గా జరగాలి అనుకుంటే బిల్డ్ 1 వ్యూపోర్ట్ స్పెషలిస్ట్ మీకోసం. 2. కాదు, రెండరింగ్ టైం తగ్గించుకోవడమే మీ గోల్, GPU రెండరర్స్ ఎక్కువ వాడతారు అంటే బిల్డ్ 2 GPU పవర్ హౌస్ బెస్ట్ చాయిస్. 3. మీరు పూర్తిగా CPU రెండరింగ్ మీద డిపెండ్ అవుతారు లేదా హెవీ సిమ్యులేషన్స్ మీ వర్క్లో భాగమైతే అప్పుడు ఖచ్చితంగా బిల్డ్ 3 CPU వర్క్ స్టేషన్ తీసుకోవాలి. అల్టిమేట్గా మీ వర్క్ ఫ్లోలో అసలు అడ్డంకి అంటే బాటిల్ నెక్ ఏదో గుర్తించండి, దాన్ని బ్రేక్ చేసే ప్లాట్ఫామ్ను ఎంచుకోవడమే బెస్ట్ స్ట్రాటజీ. అదండి సంగతి. 2025లో మీ ప్రొఫెషనల్ 3D వర్క్ స్టేషన్ బిల్డింగ్ గురించి ఒక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నా. మర్చిపోకండి, ఈ రోజు మనం మాట్లాడుకున్న అన్ని కాంపోనెంట్స్, ముఖ్యంగా RTX 590 లాంటి పవర్ఫుల్ గ్రాఫిక్స్ కార్డ్స్, ఒరిజినల్ లింక్స్ విత్ బెస్ట్ ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీ అవసరానికి తగ్గ బిల్డ్ కోసం కావలసిన పార్ట్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క చివరి మాట, టెక్నాలజీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. సో మీ ప్రస్తుత బాటిల్ నెక్ని సాల్వ్ చేయడమే కాదు, ఫ్యూచర్లో మీ వర్క్ ఫ్లో ఎలా మారొచ్చు అని కూడా కొంచెం ఆలోచించి బిల్డ్ ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మనం కలుద్దాం. మీరే చూస్తున్నారు తెలుగు హైటెక్ గైడ్.